క్యాన్సర్ అనేది అసలు మందే లేనిది, ఇంకా ఎప్పటికీ నయం కానిది అన్నట్టు కొందరి మెదళ్లలో ఆ ఇదైతే ఉండిపోయింది. నిజంగానే క్యాన్సర్ అనేది నయం అవుతుందా? నయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే క్యాన్సర్ వచ్చినా కూడా బతికి బయటపడే ఇలాంటి ఏవైనా ఉన్నాయా? మంచి ప్రశ్న అమ్మా. అంటే మీ జీవితంలో మీరు కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ ఇదంతా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మీ జీవితంలో ఎన్నో కేసులు చూసుంటారు కదా. సో దాన్ని బట్టి మీ అనుభవం బట్టి చెప్పండి. తప్పకుండా క్యాన్సర్ వచ్చిన ప్రతి మనిషికి మరణమే శరణ్యం అనేది కరెక్ట్ కాదు. అది ఒకప్పుడు ఉండేది. ఒకనొక పాత రోజుల్లో ఈ అడ్వాన్స్డ్ పరీక్షలు కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కానీ లేనప్పుడు ఎవరికైనా క్యాన్సర్ వస్తే దానికి సరైన చికిత్స లేదు, వాళ్ళకి ఇక మరణమే గతి అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు క్యాన్సర్ ఎంతగా పెరిగిందో దానికి సంబంధించిన పరిశోధనలు, దాని ఆవిష్కరణలు కూడా అంతగానే పెరిగినాయి. దానికి ఎన్నో అధునాతన ఆవిష్కరణలు వచ్చినాయి, ఎన్నో రివల్యూషనరీ చేంజెస్ వచ్చినాయి. తర్వాత మనకు క్యాన్సర్కు మామూలుగా మనకు అందరికీ తెలిసింది రేడియేషన్, కీమోథెరపీ, సర్జరీ, ఇమ్యూనోథెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఈ 5-6 రకాలు నార్మల్గా ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయ పద్ధతులు. ఇవి కాకుండా కొన్ని ఇప్పుడు కొత్త పద్ధతులు కొన్ని ఏంటంటే టిష్యూ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తుంది. అది ఇంకా వాడుకలోకి రాలేదు. టిష్యూ ఇంజనీరింగ్ అంటే బయోమెడికల్ ఇంజనీరింగ్. అంటే లోపల ఉన్న కణాలను, ఆ జీవ కణాలలో ఉన్న కణజాలాన్ని పునరుత్పత్తి చేసి అవి హెల్దీగా తయారు చేసే పద్ధతిని టిష్యూ ఇంజనీరింగ్ అంటారు. అంటే శరీరం లోపల వాటికి అవి వేరే కణాలను దెబ్బతీయకుండా ఆ పాడైన కణాలను బయోమెడికల్ ఇంజనీరింగ్ పద్ధతిలో వాటిని, ఆ జీవ కణాలను పునరుత్పత్తి అంటే చెడిపోయిన వాటిని మళ్ళీ సరిచేసి చేసే టిష్యూ ఇంజనీరింగ్ అనేది కొత్తగా ఇప్పుడు ప్రచారంలో ఉంది, కానీ ఇంకా అది వాడుకలోకి రాలేదు. ఒకవేళ అది ఇంకా వస్తే మనకు చాలా ఉపయోగకరమైంది.